రాజమండ్రివరం స్థానిక క్వారీ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా చెత్త, జంతు అవశేషాలు, మానవ శరీర భాగాలు, బయో వేస్ట్ సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను పారవేస్తున్నారని, దీనివల్ల 49వ వార్డు పరిధిలోని క్వారీ ఏరియా, సింహాచలం నగర్, రాజరాజేశ్వరి నగర్, సున్నంబట్టి లేఅవుట్, సుబ్బారావు నగర్, శాంతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలు చెత్త డంపింగ్ వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు విషతుల్యంగా మారాయని, పసిపిల్లల నుంచి పెద్దల వరకు మలేరియా, పైలేరియా, డైలేరియా వంటి భయంకరమైన రోగాల బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నామని మాజీ నగర పాలక సంస్థ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు అన్నారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నగర కమిషనర్ ను కలిసి ఆయన స్థానికులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రాజమండ్రి ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారం. రాజమండ్రి శివరి ప్రాంతమైనటువంటి క్వారీ ఏరియాలో 49వ వార్డు, సున్నంబట్టి లేఅవుట్, రాజరాజేశ్వరి నగరం, సింహాచలం నగరం, సుబ్బారావు నగరం పరిసర ప్రాంతాల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి, నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు నివసించేటటువంటి ప్రాంతం కనుక ఆ ప్రాంతాన్ని చాలా కాలంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ అధికారులు వచ్చినా, ఎవరు వచ్చినా సరే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కమిషనర్ గారైనా మాకు మంచి చేస్తారనేటటువంటి ఆలోచనతో మేమున్నాం. అంచేత అక్కడ చెత్తా చెదారాలు కాతేరు పంచాయతీ నుంచి, కోలమూరి పంచాయతీ నుంచి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి కొబ్బరి బండాలు కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి మరి మనుషులు అవశేషాలు కానీ, ఇండస్ట్రీలు కానీ, ఇతరత్ర అన్నీ కూడా ఆ ప్రాంతాల్లో వేయడం, అక్కడ ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. అదేవిధంగా మరి సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చింది కూడా అక్కడే వేసేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి చాలా వరకు అక్కడ ఆవులు కానీ, ఇంకోటి కానీ ఏమైనా గోమాతలు మేసినప్పుడు అక్కడికక్కడే ఏయో విషపూరితమైనటువంటి తినేసి, ఇప్పుడు తిండి సరిగ్గా లేక అక్కడికక్కడే మరణిస్తూ ఉన్నాయి. అలాగే చంటి పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు మలేరియా, పైలేరియా, డయేరియా వంటి ప్రమాదకరమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి. అక్కడ ఇబ్బందులు గురవుతున్నాయి. ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా లేదు. ఆ నీరు పొల్యూషన్ అయిపోయినందువల్ల అక్కడ బోర్లు వేసినా, ఏమేసినా సరే ఆ నీరు వల్ల ఆడవాళ్ళకైతే జుట్లు ఊడిపోవడం, మరి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే అక్కడ పరిస్థితులు అనారోగ్యాలు పాలవుతూ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అది ఒక అంశం. దాన్ని ఈవేళ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. అదేవిధంగా అక్కడ 70 అడుగుల లోతు, తర్వాత 100 అడుగుల లోతు నీరు కూడా ఉంది. ఆ ప్రాంతంలో 100 అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు మొత్తం అంతా తవ్వేగా 2 అడుగులు మిగిలితే ఆ 2 అడుగులు ప్రైవేట్ వ్యక్తులైనా ఉన్నాయి. 10 అడుగులు ఇస్తే ఆ 11 అడుగుల్లోనే వెళ్తున్నాయి. అది కింద దులిసేసి ఉంటుంది. అది కూడా ఎప్పుడు ప్రమాదం ఏర్పడుతుందో తెలీదు. మరి ఇది వెళ్ళి బాటసార్లు అటు ఇటు వచ్చి కూడా అందరూ కూడా ప్రమాదం ఏర్పడుతుందనే దాని మీద మేము గతంలో పెట్టిన కాగితాలు పెట్టినప్పుడు మరి 2,10,000 రూపాయలు శాంక్షన్ చేశారు. దాన్ని మేము వేయించాలని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. దాన్ని ఎమ్మటే డిఈ గారు, అదేవిధంగా ఈఈ గారు కూడా సాయంత్రం రావడానికి చెప్పారు. మరి కమిషనర్ గారి ఆదేశాలను కూడా ఇచ్చారు. అదే హెల్త్ ఆఫీసర్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పరిశీలి చేస్తానని అక్కడ మనిషిని కూడా ఏర్పాటు చేసి మరి ఏమన్నా సరే ఇతర వస్తువులు అంటే చెత్తా చెదారాలు కానీ ఇతర ఏమైనా వస్తే కాపలా కాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒక అంశం. రెండో అంశాన్ని ఏంటంటే రాజమండ్రిలో మరి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రి ఉండాలి ఖచ్చితంగా. ఆసుపత్రి వల్ల పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలు అంటే ధనవంతులైతే పెద్ద పెద్ద ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేటర్ ఆసుపత్రులకు వెళ్తారు. కానీ లేనటువంటి నిరుపేదలే అక్కడికి వెళ్ళేది. ఆ ఆసుపత్రిలో వైద్యం చేయడం అనేది అన్నిటికి సంబంధించి మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. కానీ అదే క్రమంలో అప్పుడెప్పుడు ఊరు బయట ఉండేది. ఆ ఊరు బయట ఆసుపత్రి ఉన్నందువల్ల ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఉండేది. మరి అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఆ రోడ్డు పక్కనే ఉన్నది విఐపీల దారి. అక్కడే వినాయక స్వామి గుడి, ఆ పక్కన మరో టెంపుల్, ఆ పక్కన సాయిబాబా గుడి, ఆ ఎదురుకుంటే ఎండోమెంట్ ఆఫీసు, ఈ పక్కన చర్చు, అదేవిధంగా ఆ పక్కనే భాస్కర్ నగర్ కానివ్వండి, సుబ్రహ్మణ్య నగర్ కానివ్వండి,
ఏది సంజీవ్ నగర్ కానివ్వండి, సుబ్బర నగర్ కానివ్వండి, బర్మా కాలనీ కానివ్వండి, ఇతరత్ర అన్ని ఏరియాల నుంచి ఆ ఏరియాకి ఎక్కువ వెళ్ళే పరిస్థితి, స్కూల్ పిల్లలు వెళ్ళే పరిస్థితి అక్కడ అదే ఏరియా. అంచేత అక్కడ ఈ మనుషులు పోస్ట్ మార్టం జరిపినప్పుడు ఆ అవశేషాలు ఏవైతే ఉంటాయో అవయవాలను కట్ చేసినవన్నీ కూడా పక్కన పెట్టి అలా వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల విపరీతమైనటువంటి దుర్గంధం ఏర్పడుతూ ఉంది. మరి దాని మీద చాలామంది ఆ దారంటే వెళ్ళే వాళ్ళకి కానీ ఇంకా ఇతరత్రకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల చిన్న చిన్న వర్తకులు బతికేటటువంటి పరిస్థితి ఉండేది, వాళ్ళందరూ ఎత్తేసారు. ఇప్పటికి ఇంకా 2-3 చేస్తూ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు. కానీ ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మన రాజమండ్రి ప్రతిష్ట కూడా ఇది ఇబ్బందికరం, అనారోగ్యాన్ని పాలైపోయే పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఈ 2 అంశాల మీద కూడా మేము ఈ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. గతంలో సూపరింటెండెంట్ గారు, గవర్నమెంట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద మేము సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము చెప్పదలుచుకున్నది జాతీయ జెండా. మేము ఏ పార్టీ జెండా రాజకీయాలకు సంబంధించి కాకోకుండా ఇది మా జెండా అయినా ఎజెండా అయినా జాతీయ జెండా పట్టుకొని మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మా పోరాటాలు మరి సాధ్యమైనంత వరకు మరి అధికారులు స్పందించి, ప్రజాప్రతినిధులు కూడా స్పందించి దీన్ని వెంటనే మరి పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, కమిషనర్ గారు హెల్త్ ఆఫీసర్ గారికి ఇచ్చారు. హెల్త్ ఆఫీసర్ గారు మేము పరిశీలి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా త్వరితగతిన ఆ బాటసారులకు కానివ్వండి, విఐపీలకు కానివ్వండి, చుట్టూ ఉన్న చర్చిలకు కానివ్వండి, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకు కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి, స్కూల్ పిల్లలకు కానివ్వండి, ఈ ప్రమాదాలు అంటే ఆ స్మెల్ వల్ల జరిగేటటువంటి అనార్థాలు, పైగా కోవిడ్ వచ్చేస్తుంది అలాగని చెప్పి కూడా మొన్నటి వరకు ఈ రకమైన పరిస్థితి ఉంది. కోవిడ్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? కోవిడ్ పేషెంట్లు కూడా అక్కడ వేస్తారు కదా, అక్కడ వేసినప్పుడు ప్రమాదంగా ఏర్పడుతుంది. అంచేత దయచేసి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మరి ప్రజాప్రతినిధులు గుర్తించి ఆ మార్చి మరి దూర ప్రాంతాలు పెట్టాలా. అప్పటి వరకు కూడా ఇది అంటే శుభ్రం చేసి అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి బీచింగ్ కానీ లేకపోతే ఇతరత్ర పెనాయిల్ లాంటి అవి కొట్టి ఆ స్మెల్ రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేటట్టు చేయాలని కోరుతాం. తాత్కాలికంగా అది మాత్రం సంపూర్ణంగా ఊరికి దూరంగా ఎక్కడైనా మార్పు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.